అర్థమవుతుంది. సో ఈ మీటింగ్ తో కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా టెన్షన్ పుట్టింది అనుకోవచ్చా? అంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ టెన్షన్ అంటూ ఏముండదు, వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు పరిపాలన ఉంది కదా. బట్ కేసీఆర్ యాక్టివ్ అవుతున్నాడు అంటే డెఫినెట్ గా ఆయన యాక్టివ్గా ఉండొద్దని వాళ్ళు కోరుకుంటారు. యాక్టివ్గా ఉండకుంటేనే వాళ్ళు విమర్శలు చేసేందుకు అవకాశం. నువ్వు అసెంబ్లీరా, నువ్వు ఫామ్ హౌస్ లో వండుకోకు, ఇట్లా మాట్లాడేందుకు అవకాశం ఉండదు కదా. సో కేసీఆర్ ఏ రోజు ఏం మాట్లాడినా వాళ్ళు అవతల పక్షం ఆటోమేటిక్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ కేసీఆర్ ఏదో ఒకటి చేయకుండా అట్లా ఏముండరు కదా ఖాళీగా సంవత్సరాల తరబడి. అట్లా అని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉండదు. 2-3 నెలలకు 3-4 నెలలకు ఏదో ఒక సందర్భంలో వస్తారు. నెక్స్ట్ 2 years అదే విధంగా సస్టైన్ చేస్తారు. లాస్ట్ 2 years ఆయన గట్టిగా ఫైట్ చేసేది. అదే ఉద్యమ సమయంలో మెయింటైన్ చేశారు. కొంత గ్యాప్ ఇచ్చేవాళ్ళు, గ్యాప్ ఇచ్చి ఏదో బ్లాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. రైట్. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చేశారు భరత్. ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఆయన అమెరికానే వెళ్ళలేదు అనేది నిజంగా చాలా మందికి తెలిసిండదు ఈ విషయం. పదవి ఉండి కూడా ఆయన వెళ్ళకపోవడం. అండ్ ఇప్పుడు వచ్చారు కదా బాసెస్ బ్యాక్ అని అన్ని ఛానల్స్ లో మనం చూస్తున్నాం, కానీ అలా జరగదు అని మీరు చెప్తున్నారు. ఎప్పుడు రెగ్యులర్ గా రావడం ఆయన స్టైల్ కాదు అనేది మీరు అనాలిసిస్ చేశారు. రెగ్యులర్ గా 15 రోజులకు వస్తే కేసీఆర్ కాదు. కేసీఆర్ కానే కాదు, రారు కూడా ఆయన. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన అలవాట్లేదు, అది ఓపెన్ గా మాకు చెప్పారు. మేము ఢిల్లీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు 2009 నుంచి 2014 మధ్య చాలా సిట్టింగ్స్ అయినాయి కేసీఆర్ కు, అక్కడ ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్ నాతో పాటు మిత్రులకు. ఆయన అప్పుడు అంతే, అపాయింట్మెంట్ ఇస్తే 6 నెలలకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళు ఎందుకు కలవచ్చు కదా, మిగతా ఎంపీలు కలుస్తారు కదా, ఈయన ఎందుకు కలవడు అనుకునేవాళ్ళు. కానీ కలిసినవాడు మాత్రం ఫుల్ భోజనం పెట్టి పంపిస్తారు. మంచి భోజనం పెట్టి ఆయన స్వయంగా ఇది వడ్డించి తృప్తిగా 3-4 గంటలు ఉంటుంది. మళ్ళా ఏదో మిగతా పొలిటికల్ లీడర్స్ అపాయింట్మెంట్ 5-10 నిమిషాలకు మించి ఇవ్వరు. కానీ కేసీఆర్ కలిస్తే 3-4 గంటలకు ఖచ్చితంగా కలుస్తారు. 3-4 hours. అప్పుడు కడుపు నుండి ఆ కేసీఆర్ తో కలిసిన వాళ్ళు చాలా సంతోషంగా బయటకు వస్తారు. అది పొలిటికల్ లీడర్ అయినా జర్నలిస్ట్ అయినా. అబ్బా ఆ గ్యాప్ ని మర్చిపోయి ఇలాంటి పొలిటికల్ లీడర్ లేడు, ఇలాంటి విజన్ ఉన్న లీడర్ లేడని బయటకు వస్తారు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. రూమ్ లోపలికి వెళ్లే ముందు కేసీఆర్ కలిసే ముందు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏందినా అని. బయటకు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఫుల్ డిన్నర్, ఫుల్ పంచభక్ష పరిమాణాలు పెట్టి పంపిస్తారు. ఫుడ్ అనే కాదు, మిమ్మల్ని మనిషిని సాటిస్ఫై చేయడం అన్నది కేసీఆర్ ఆర్ట్. కేసీఆర్ మించిన వాళ్ళు లేరు. మేము కూడా అనుకునే వాళ్ళం, అరే మిగతా ఎంపీలు అంతా కలుస్తారు, ఈయన ఎందుకు ఇంత స్టైల్, ఎందుకు గెలవడు, అడిగితే అపాయింట్మెంట్ ఎందుకు బతలాడించుకుంటాడు. కలిసిన తర్వాత మాత్రం ఫుల్ హ్యాపీ, అబ్బా కేసీఆర్ గ్రేట్ కదా. ఈవెన్ అప్పుడు ఆ సమయంలో ఆంధ్ర పొలిటీషియన్స్ కూడా అట్లే అనుకునేవాళ్ళు. అదే సో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతే. రోజు 100 మందిని గెలవడానికి ఇష్టపడరు, రోజుకి 2-3 కలుస్తారు. కలిసిన వాళ్ళకి మాత్రం మంచి సాటిస్ఫాక్షన్, టైం ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకు. దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కలిసిన వాళ్ళు. ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో మరో ఇంట్రెస్ట్